ఈ మధ్య చంద్రమోహన్ రెడ్డి గారు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ముద్దుగా సోమురెడ్డి అని పిలుస్తున్నాం ఈ మధ్య, ఆయన అరబిందో మీద, విజయసాయిరెడ్డి గారి మీద, వీళ్ళిద్దరి మీద తరచూ ప్రెస్ మీట్లు పెడుతున్నాడు. 104, 108 సేవల గురించి మాట్లాడుతున్నాడు, కాకినాడ డీప్ పోర్ట్ని గురించి మాట్లాడుతున్నాడు. విజయసాయిరెడ్డి గారు ముఖ్యమంత్రి గారిని మాట్లాడినటువంటి దానికి కౌంటర్గా నిన్న కూడా ఆయన ఒక సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడడం జరిగింది. ఒకవేళ తెలుగుదేశానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార పక్షం, ప్రతిపక్షం కాబట్టి ఒకరి మీద ఒకరు, అధికార పక్షం ప్రతిపక్షం అనేటువంటివి ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోవడం అనేటువంటిది సాధారణమైనటువంటి విషయం. అయితే దీనిలో ఒక కొత్త కోణం, సోమిరెడ్డి కొత్త కోణం ఒకటి ఆయన ఆవిష్కరించడం జరిగింది. ఆ విషయం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేసి అసలు దీని వెనక నిజంగానే సోమిరెడ్డి పార్టీ శ్రేయస్సు కోసం, పార్టీ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నాడా, స్వార్థ ప్రయోజనాలు, సొంత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నాడు అనేటువంటిదే ప్రధానంగా ఈరోజు ఈ మీడియా సమావేశం ముఖంగా మీ అందరికీ తెలియజేయాల్సినటువంటి అంశం. ఈరోజు విజయసాయిరెడ్డి గారు చెప్పారు. విజయసాయిరెడ్డి గారి గురించి సోమిరెడ్డి చెప్పాడు. ఆయన A2, ఆయన A1, ఆయన సర్వేపల్లి నియోజకవర్గం తాళ్ళపూడి, ఆయనకు గుర్తింపు లేదు, రకరకాలైనటువంటివన్నీ మాట్లాడాడు. పాపం ఆయన A1గా గుర్తింపు ఉంది, A2గా గుర్తింపు ఉంది, వ్యక్తిగా గుర్తింపు లేదు. సరే, ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు, ఆయన చరిత్ర ఎట్లాంటిది అనేటువంటిది సోమిరెడ్డి విజయసాయిరెడ్డి గారికి సర్టిఫికేట్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. అయితే దీనిలో ఉన్నటువంటి కీలకమైనటువంటి అంశం ఏంటంటే, సోమిరెడ్డికి సూటిగా నేను అడిగేది, ఎన్నికలకు ముందు ఇదే అరబిందో కంపెనీకి ఫోన్ చేసి 5 కోట్ల రూపాయలు నాకు అప్పు ఇవ్వండి, లేదా నాకు చందా అయినా ఇవ్వండి, అప్పు అయినా ఇవ్వండి అని చెప్పి అడిగినటువంటి మాట వాస్తవమా కాదా? నువ్వు ఏ కంపెనీని అయితే ఈరోజు విమర్శిస్తున్నావో ఆ కంపెనీ వాళ్ళకి ఫోన్ చేసి నాకు 5 కోట్ల రూపాయలు డబ్బు ఇవ్వండి అని అడిగావా లేదా? ఒకటి. ఆ తర్వాత వాళ్ళు నీకు ఫోన్ ఎత్తకపోతే నువ్వు విజయసాయిరెడ్డి గారికి ఫోన్ చేసావు. విజయసాయిరెడ్డి గారికి ఫోన్ చేసి ఏం చెప్పావు? అరబిందో వాళ్ళు నా ఫోన్ ఎత్తడం లేదు, నాకు ఒకసారి ఫోన్ చేయించండి అని చెప్పావు. ఆయన వాళ్ళని అడిగాడు, ఏమయ్యా ఇట్లా చంద్రమోహన్ రెడ్డి మీకు ఫోన్ చేస్తున్నాడంటే, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మీరు ఫోన్ ఎత్తడం లేదంటే, ఇప్పటికే చాలా వరకు సమర్పించాం, ఇంకా 5 కోట్ల రూపాయలు మేము సమర్పించాము, సమాధానం చెప్పలేక ఫోన్ ఎత్తలేదు అని అన్నారు వాళ్ళు. మరలా నువ్వు విజయసాయిరెడ్డికి ఫోన్ చేసావు, నువ్వు చెప్పావా, వాళ్ళు ఫోన్ ఎత్తారా అని అడిగావు. వాళ్ళయ్యా నేను చెప్పాను, నువ్వేదో ఒక 5 కోట్ల రూపాయలు డబ్బులు అడిగావంట, వాళ్ళు ఇచ్చే పరిస్థితుల్లో లేరు కాబట్టి నీ ఫోన్ ఎత్తడం లేదు, ఇంకా సమాధానం చెప్పలేక నో చెప్పలేక అని చెప్పారు. అది జరిగిన వెంటనే తమరు ఏం చేశారు? ప్రెస్ మీట్లు పెట్టి అరబిందో వాళ్ళ మీద వీళ్ళ మీద మాట్లాడడం మొదలుపెట్టారు. కాబట్టి నేను చేసేటువంటి ఈ ఆరోపణ ఏదైతే ఉందో, మీరు ఆరోపణ అని చెప్పి అనొచ్చు, నువ్వు నేను చేసేటువంటి ఇది ఏదైతే ఉందో ఈ అంశం, ఇది వాస్తవం. ఒకవేళ ఇది వాస్తవం కాదు అని నువ్వు చెప్పదలుచుకుంటే నువ్వు మీడియా ద్వారా ఖండనిస్తే కుదరదు. మనం కాణిపాకం వెళ్దాం, కాణిపాకం వినాయక స్వామి దగ్గరికి వెళ్దాం. వెళ్ళి కాణిపాకం వినాయకుడి దగ్గర నేను అరబిందో వాళ్ళకి ఫోన్ చేయలేదు, 5 కోట్ల రూపాయలు డబ్బులు అడగలేదు, విజయసాయిరెడ్డిని 5 కోట్ల రూపాయలు ఏమవి అని చెప్పి ఆయనకి ఫోన్ చేయలేదు, ఇది అవాస్తవము ఈ మొత్తం అని చెప్పి నువ్వు ప్రమాణానికి సిద్ధపడితే, తేదీ ఖరారు చేస్తే నేను వస్తాను. అవసరం అనుకుంటే సాయాన్ని తీసుకొస్తాను. నువ్వు వస్తే నువ్వు పత్రికా ముఖంగానో మీడియా ముఖంగానో ఇదిగో ఇన్ని రోజులకు మనం వెళదాం అనేటువంటి విషయం నువ్వు చెప్తే దానికి సంబంధించి ఏమీ ఇబ్బంది లేదు. పోతే వాస్తవాలు వెలుగుపడతాయి, ప్రజలకు కూడా తెలియాలి. నీలాంటి వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు, చేసేటువంటి విమర్శలు వెనక దురుద్దేశం ఉందా, సదుద్దేశంతోనే వాస్తవాలు మాట్లాడుతున్నాం అనేటువంటిది ప్రజలకు తెలియాలి. కాబట్టి ఈ విషయం మీద స్పష్టత ఇవ్వాలనేటువంటి ఆలోచన చేశాం. సోమిరెడ్డిని పాసుగాల నాయన నేను చూస్తుంటే పాత రోజుల్లో జానపద సినిమాలు గుర్తుకొస్తున్నాయి. జానపద సినిమాలో రాజు ఉంటాడు, రాజు దగ్గర మంత్రులు ఉంటారు. ఆ మంత్రుల పని ఏంటంటే ఈ రాజు విషయాలన్నీ ఆ మంత్రులు శత్రువులకు ఉండేటువంటి శత్రురాజులకు చేరవేస్తారు. చేరవేసేటప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు, మీరు నాకు నజరానా ఇస్తే మీకు ఇక్కడ ఉండే విషయాలు చెప్తా, మీరు మాకు నజరానా ఇకపోతే మా రాజుకు మీ మీద లేనిపోను అని చెప్పి మీ మీద దండయాత్ర చేస్తా. అదే జానపద సినిమా చూసినట్టుంది తప్ప అది జరిగింది వాస్తవం కాదో తెలియదు. కానీ చరిత్రలో ఈరోజు నీ పనులు చూస్తుంటే మీరు ఇస్తే నేను గమ్ముకుంటా, ఇక్కడ ఏదైనా విషయాలు ఉంటే మీకు అందిస్తా,
మీరు నాకు ఇవ్వకపోతే నేను మీ మీద దండయాత్ర చేస్తా అనేటువంటి విధంగా నువ్వు మాట్లాడడం తప్ప ఈరోజు ఈ ఇంటి మీద కాకి ఆ ఇంటి మీద వాలదు, ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద వాలదు. ఆ కాకి విసిరేటువంటి ఎంగులి మెతుకులకి ఆశపడి నువ్వు ఈరోజు ఆ ఎంగిలి మెతుకుల కోసం నువ్వు ఫోన్ చేసి వాళ్ళు ఇవ్వలేదని వాళ్ళ గురించి, వాళ్ళ సంస్థల గురించి, వాళ్ళ 104 సేవల గురించి, 108 సేవల గురించి, కాకినాడ డీపోర్టుని గురించి, విజయసాయిరెడ్డి యొక్క వ్యక్తిత్వాన్ని గురించి మాట్లాడేటువంటి స్థాయి ఎక్కడుంది నీకు? కాబట్టి నేను స్పష్టంగా చెప్తున్నా, 2-3 అంశాలే, ఎక్కువసేపు కూడా చెప్పను నీ గురించి, మిగతా తర్వాత మాట్లాడుకుందాం. నువ్వు అరబిందో వాళ్ళకి ఎన్నికలకు ముందు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేసినటువంటి మాట వాస్తవమా కాదా? వాళ్ళు ఇవ్వని తర్వాత ఆ రోజు నుంచి నువ్వు మొదలుపెట్టావు, ఎన్నికల ముందు నుంచి మొదలుపెట్టావు నువ్వు ప్రెస్ మీట్. ఈరోజు కూడా కాదు, గుర్తు తెచ్చుకోండి. ఎన్నికలకు ముందు ఏ రోజైతే వాళ్ళు డబ్బులు ఇవ్వలేదో, డబ్బులు ఇవ్వమని చెప్పేశారో ఆ రోజు నుంచి తమ ప్రస్తావన మీడియాలో మొదలైంది. ఆ తర్వాత ప్రతిసారి ఎక్కడ అవకాశం దొరికినా విమర్శిస్తున్నావు. నీ వెనక ఉద్దేశం ఏంది? మీరు ఇప్పటికైనా నన్ను చూడకపోతే, నన్ను కనిపెట్టకపోతే నేను మీ మీద ఇదే విధంగా దాడుల పరంపర కొనసాగిస్తానని చెప్పి బ్లాక్మెయిల్ చేయడానికి పాపం అది పనిగా కారు వేసుకొని డీజిల్ పోసుకొని అసెంబ్లీలో పెట్టి వచ్చాడు. నేను మామూలుగా ఎక్కడైతే పెద్దగా పట్టించుకోవడం లేదు వీళ్ళని చెప్పని పాప అసెంబ్లీలో పెట్టాడు. నా హిందీ కానీ ఇంగ్లీష్ కానీ వచ్చి ఉంటే ఢిల్లీ కూడా పోయిండేవాడు, రాష్ట్రం ఉంది కాబట్టి ఆడ మాట్లాడడానికి పోయిండేవాడు. ఆడికి కూడా పోయి ఆ భాషలు రాదు కాబట్టి గమ్ముకుంటాడు, కానీ లేకపోతే ఫ్లైట్ ఛార్జీలు ఖర్చు పెట్టుకుని వర్కౌట్ అవుతుందని చెప్పి ఆడికి పోయిండేవాడు. కాబట్టి నీ బ్రతుకేటాంటిది? నువ్వు విజిలెన్స్ విచారణ చేసావు ఇరిగేషన్ మీద, దాని మీద ఏం చేసావు? అక్కడ మీడియా కూడా పాపం వార్తలు రాసింది. వాళ్ళని పిలిచి 1 కోటి రూపాయలు బేరం చేసుకున్నావు. వాళ్ళు 50 లక్షల రూపాయలకి పాపం సిద్ధపడి 50 లక్షల రూపాయల డబ్బు ఆడున్నటువంటి మేనేజర్ దగ్గర పెట్టారు. తీరా నీ దగ్గర తీసుకొస్తే లేదు 1 కోటి రూపాయలు తక్కువైతే నాకు గిట్టుబాటు కాదు అని చెప్పాను. ఎందుకంటే స్టేషనరీ ఖర్చు అయిపోయింది, తిరిగాను, దానికోసం కాగితాలు పెట్టాను, ఇంత కష్టపడ్డాను, దాన్ని డ్రాఫ్టింగ్ గిఫ్టింగ్ టైం పట్టిందని చెప్పాను నేను. అయ్యా మేము 1 కోటి రూపాయలు ఇలా ఉంటే నీ పుణ్యాన్ని వాళ్ళు దన్నుకుంటారు. అక్కడ నువ్వు ఆయన ముందు కోటి ఎడితే నువ్వు మా దగ్గర 50 లక్షలు ఎందుకు తీసుకున్నావు అని చెప్పని ఎప్పుడన్నా ఇరిగేషన్ శాఖలో 50 లక్షల రూపాయలు విజిలెన్స్ విచారణ కోసం డబ్బులు ఇచ్చి వాళ్ళు నువ్వు 1 కోటి రూపాయలు డిమాండ్ చేస్తే తన్నుకున్నటువంటి సందర్భాలు ఎప్పుడన్నా జరిగాయా ఈ జిల్లాలో? నీ పుణ్యమాన్ని జరగలేదా? ఇది రెండో సబ్జెక్టు. అంటే విజిలెన్స్ వాళ్ళని, విజిలెన్స్ అనేటువంటిది, విజిలెన్స్ అధికారులు ఎట్టబోతున్నారో నాకు అర్థం కావడం లేదు. కానీ విజిలెన్స్ అనేటువంటిది ఒక ఏజెన్సీ. దాన్ని సోమిరెడ్డి ఇంటికి వెళ్ళి వాళ్ళు సోమిరెడ్డి బెదిరిస్తే సోమిరెడ్డి చెప్పినట్టుగా రిపోర్ట్ రాస్తారా? ఎక్కడనంటే నీ ఉద్దేశం ఏంది? నేను చెప్పినట్టుగా మీరు రిపోర్ట్ రాస్తే నేను వాళ్ళ దగ్గర కలెక్ట్ చేసుకుంటా, వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి, మీరు ఏమీ లేదని రాస్తే నా మొహం చూడరోళ్ళు, కాబట్టి మీరు ఏదో ఒకటి రాయండి అని చెప్పడం, వాళ్ళ ద్వారా రాయించేటువంటి ప్రయత్నం చేయడం తప్ప. నేను రెండో పాయింట్ ఇది, విజిలెన్స్ సంబంధించి నువ్వు 50 లక్షల రూపాయలు వాళ్ళు ఇస్తానన్నారు, 1 కోటి రూపాయలు డిమాండ్ చేసావు. సరే, ఇది పత్రికలో రాకుండా ఉంటే 50 లక్షలకైనా నువ్వు సర్దుబాటు అయిపోయి ఉండేవాడు, నీ కొడుకు సర్దుబాటు అయిపోయి ఉండేవాడు. అది పాపం దాన్ని చూపించేటప్పటికి కొన్ని ఛానల్స్ వాళ్ళు నాయన ఇది గబ్బు పట్టిపోయేటట్టు ఉందని, సరే దానికి అయిపోయింది. ఆ సబ్జెక్ట్ పక్కన పెడదాం. మూడోది మీ అందరికీ తెలుసు, ఏమని? నా బినామీలు నా ఊరు చుట్టూ లేఅవుట్లు వేసుండారు పొదలకూరు మండలంలోనూ అని చెప్పాడా లేదా? నీ నోటితోనే కదా చెప్పావు, నువ్వు నోటితోనే చెప్పావని నేను అనుకుంటుండా. నీ నోటితోనే మాట్లాడావు, ఆ కంపు నోటితోనే మాట్లాడావు అనుకుంటుండా. సరే, నా మీద చెప్పావు, బాగానే ఉంది. నా బినామీలు నాకు సంబంధించినటువంటి వాళ్ళు లేఅవుట్లు వేశారు, వాళ్ళ మీద విచారణ ప్రారంభమైంది. ఎందుకు ఆ విచారణ అర్ధంతరంగా ముగిసిపోయింది? విచారణ నా బినామీల మీద నీకు ఎందుకు అంత ప్రేమబ్బా? ఎందుకురా నాయనా నీకు అంత ప్రేమ? నా బినామీల మీద నీకు దేనికి ప్రేమ? నాకు సంబంధించినటువంటి బినామీలు తప్పుడు లేఅవుట్లు వేస్తే అక్రమ లేఅవుట్లకు సంబంధించి వాటిని కూల్చడానికి పోయి కూల్చావు. ఇప్పుడు అక్రమ లేఅవుట్లని సక్రమ లేఅవుట్లు అయిపోయినాయి. నీ కొడుకు 2.5 కోటి డబ్బులు వాడు సమర్పించేటప్పటికి ఇది వాస్తవమా కాదా?